దేవుని నామానికి మహిమ కలుగును గాక. నేటి దినపు వాగ్దానంతో మేము ముందుకు రావడానికి ప్రభు సహాయం చేస్తున్నారు పిల్లరా. రోమాపత్రిక 3వ అధ్యాయం 18వ వాక్యం. వారి కన్నుల ఎదుట దేవుని భయము లేదు. అవును పిల్లరా, నేటి సర్వ సమాజంలో మనం పరిశీలన చేసినట్లయితే మనుషుల యొక్క ప్రవర్తన బట్టి నిజంగా దేవుని భయం ఉన్నటువంటి పరిస్థితులు లోకంలో కనబడటం లేదు. దేవుని ప్రజలకే కాదు, అలాగే లోకస్తులకే కాదు, ఎవరికి చూసినా పిల్లరా దేవుని భయం ఉన్నటువంటి ప్రవర్తన కానీ పరిస్థితులు కానీ కనబడటం లేదు. లోకంలో మీరు గమనించండి, తల్లిని తల్లిగాను తండ్రిని తండ్రిగాను ఆదరించేటువంటి మనస్సు ఉన్నటువంటి ప్రజలు లేరు. అలాగే వారి నోట నుండి వచ్చేటువంటి మాటలు కానీ ప్రవర్తన కానీ క్రియలు కానీ ఎంతో దుర్మార్గమైనటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. వాటికి గల కారణం ఏంటంటే దేవుడు ఉన్నాడని, ఆయన చూస్తున్నాడని, ఆయన ప్రతి ఒక్కరికి కూడా ప్రతిఫలం ఇస్తాడనేటువంటి భయం లేకపోవడమే. దేవుని బిడ్డలారా, మనం చేసేటువంటి క్రియలన్నీ, మన పనులన్నీ కూడా మన క్షేమం కొరకు అన్నట్లుగా చూస్తూ ఉన్నారు. కనుక నేటి దినాన్ని దేవుని భయంతో మనం బ్రతుకుదాం, దేవుని యొక్క రాకడ కొరకు ఆయుత్తపడదాం. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించును గాక. ఆమేన్.